ఓం శ్రీ సాయి బాబా జీవిత చరిత్రం 29వ అధ్యాయం. మద్రాసు భజన సమాజము, తెండూల్కర్ తండ్రి కొడుకులు, డాక్టర్ హతే, వామన్ నర్వేకర్ మొదలైన వారి కథలు. ఈ అధ్యాయంలో రుచికరములు ఆశ్చర్యకరములైన మరికొన్ని సాయి కథలున్నవి. మద్రాసు భజన సమాజం 1916వ సంవత్సరమున రామదాసీ పంథాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరాను. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదిన అని ఉండిరి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్ నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి అను గ్రామమున సాయి అను ఒక గొప్ప యోగీశ్వరుడున్నారనియో, వారు పరబ్రహ్మ స్వరూపులనియో, ప్రశాంతులనియో, ఉదార స్వభావులనియో, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరనియో, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియో వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల ఆమనికి ₹1, ₹2 నుంచి ₹5 వరకు కొందరికి, జమాలీకి ₹6, ఆమని తల్లి ₹10 మొదలుకొని ₹20 వరకు, కొందరు భక్తులకి ₹50 వరకు కూడా బాబా ఇచ్చుచుండెను. ఇదంతయో విని సమాజము షిరిడీకి వచ్చి అచ్చట ఆగిరి. సమాజము మంచి భజన చేసెను, మంచి పాటలు పాడిరి, కానీ లోలోన ద్రవ్యము నాశించుచుండిరి. వారిలో 3 పేరాస కలవారు. యజమానురాలు మాత్రం అట్టి స్వభావము కలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించెను. తన ఇష్ట దైవమును చూచి ఆమె మనస్సు కరిగెను. ఆమె కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆనందముతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారందరూ ఆశ్చర్యపడిరి, కానీ కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచి తిననెను. ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకొనెను. అది అంతయు బట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవమనెను. ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనం అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా నుండినప్పుడు, దురాశ లేనప్పుడు లభించుచునే ఉండెను. ఆశ్చర్యకరమైన దర్శనం. ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒక రాత్రి భర్త యొక్క అద్భుతమైన దృశ్యము ఈ ప్రకారముగా కనపడెను. అతడు ఒక పెద్ద పట్టణంలో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచి ఉండట చూచి విచారముగా అతడిట్లనెను. నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని, నీవు స్వయముగా ఇచ్చట నిలిచి ఉండగా ఈ ఆపద నాపై పడనేలా? బాబా ఇట్లనెను, నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవింపవలను. అతడిట్లనెను, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమీ పాపము చేయలేదు. బాబా ఇటులనెను, ఈ జన్మలలో కాకున్నా గత జన్మములో నేమైనా పాపము చేసి ఉండవచ్చును అనెను. అతడిట్లనెను, గత జన్మములో ఏమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనము చేయరాదు. బాబా నీకట్టి విశ్వాసము గలదా అని అడుగగా అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరచునంతలో ఏదో పడిపోయి కింద పడిన పెద్ద చప్పుడయ్యను. పోలీసు వారు రక్తము కారుచు పడిపోయి ఉండిరి. తాను బంధ విముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచెను.
బాబా ఇట్లా నేను, ఇప్పుడు నీవు బాగా పట్టుబడితివి, ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడు అతడు ఇట్లు విన్నవించెను, నీవు తప్ప రక్షించేవారెవరునూ లేరు, నన్ను ఎటులైనా కాపాడుము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయమనెను. వాడట్లు చేసి తిరిగి తెరుచున్నంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా పక్కనున్నట్లు కనిపించెను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లా నేను, ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదం కలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడు ఇట్లా నేను, కావలసినంత భేదము కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకొనుటకు చేసినవి, ఈ నమస్కారం నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడివై హిందువులను పాడు చేయుచుంటివని వాడను. బాబా, నీ మనస్సులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మననెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహరం అప్పుడు పూజ చేయటలేదా? మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతయగు కాద్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపజేయటలేదా అనెను. అతడు దీనినంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా ఇటులనెను, నీకింక ఏమి కావలెను? అతడు తన గురువగు రామదాసుని దర్శింప కోరిక కలదెనెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యం కలుగునట్లు రామదాసు తన ముందర నుండెను. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యమయ్యను. జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇటులనెను, మీరు వృద్ధులుగా కనబడుచున్నారు, మీ వయసు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడననుచున్నావా? నాతో పరుగెత్తి చూడు. ఇట్లనుచు బాబా పరుగిడ మొదలెడను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యను. అతడు నిద్ర నుండి మేల్కొనెను. మేలుకొనిన వెంటనే స్వప్న దర్శనమును గురించి తీవ్రముగా మొదలెడను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాస పూర్తిగా తొలిగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనమున ఉద్భవించెను. ఆ దృశ్యం ఒక స్వప్నమే కానీ అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయల విలువగల మిఠాయిని 2 రూపాయల నగదును ఇచ్చి ఆశీర్వదించెను. అతన్ని మరికొన్ని రోజులు ఉండమనెను. అతన్ని బాబా ఆశీర్వదించి ఇట్లనియే, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతనికి అచ్చట ఎక్కువ ధనం దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అది ఏ బాబా ఆశీర్వాదం. తరువాత ఆ భజన సమాజమునకు ఎంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికి ఎట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగనూ లేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షము చేయగలిగిన ఆనందమును గూర్చి మనమున చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటకు ఈ కథ ఉదాహరణం. ఇప్పటికీ ఇట్టి మార్గములు బాబా అవలంబించుచున్నారు. టెండూల్కర్ కుటుంబం. బాంద్రాలో టెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబం వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథమును 800 ఆభంగములు ప్రథములతో ప్రచురించెను. దానిలో సాయి లీలలన్నీయూ వర్ణింపబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు కలవారు దానిని తప్పక చదవవలెను. వారి కుమారుడు బాబా టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చునవలెనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను. కొందరు జ్యోతిష్కులు సలహా చేసెను. వారు అతని జాతకంను చూచి ఈ సంవత్సరం గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చునవలెనని, అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగురని చెప్పిరి.
ఇది విని అతని మనస్సుకు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తరువాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనెను: నా యందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకలను పక్కద్రోసి తన పాఠములు చదువుకొనమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమనుము. అతడు ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడగును. నా యందే నమ్మకముంచుమనుము. నిరుత్సాహము చెందవద్దనుము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశం కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చొనెను. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను, కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటి పరీక్షకు కూర్చున ఇష్టపడలేదు. కానీ పరీక్షకులు అతని వెంటబడిరి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయననియో, నోటి పరీక్షకు రావాలననియో ఆ పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చుని రెండింటిలో ఉత్తీర్ణుడాయను. గ్రహములు వ్యతిరేకముగా నున్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనల్ని చుట్టుముట్టును, మనల పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశ కంపెనీలో కొలువుండెను. వృద్ధులగుట చేత సరిగా పని చేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలనని అనుకొనెను. లేదా ఉద్యోగం నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణము చేయించవలనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగం చేసినవాడు కావున ఎంత పింఛను ఇవ్వవలనన్నది ఆలోచించుచుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు. పింఛన్ అందులో సగము 75 రూపాయలు. కుటుంబ ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతృతతో నుండిరి. తుది నిర్ణయంనకు 15 రోజుల ముందు బాబా టెండూల్కర్ భార్యకు స్వప్నంలో కనిపించి 100 రూపాయలు పింఛను ఇచ్చినా బాగుండును అనుకొందెను. అది నీకు సంతృప్తికరమా అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను: బాబా, నన్నేలా అడిగెదవు? మేము నిన్నే విశ్వసించి ఉన్నాం. బాబా 100 రూపాయలు అనినను అతనికి 10 రూపాయలు అధికముగా, అనగా 110 రూపాయలు పింఛన్గా లభించెను. తన భక్తులపై బాబా ఇటు విచిత్రమైన ప్రేమానురాగములను ప్రదర్శించువారు. కెప్టెన్ హతే బికానేరులో ఉండేవాడు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతన్ని స్వప్నంలో కనిపించి, నన్ను మరిచితివా అనెను. హతే వెంటనే బాబా పాదములను పట్టుకొని, బిడ్డ తల్లిని మరచినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోకి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబాకు అర్పింపనుండగా అతడు మేల్కొనెను. ఇది అంతయు స్వప్నమనుకొనెను. కొన్ని దినముల తర్వాత గ్వాలియర్కు వెళ్ళెను. అక్కడ నుండి 12 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా తన స్నేహితునకు పంపి అందులో 2 రూపాయలతో స్వయం పాకము, వస్తువులు, చిక్కుడుకాయలను కొని 10 రూపాయలు దక్షిణగా సమర్పించవలనని రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొనెను. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకొని వచ్చెను. చిక్కుడుకాయలు కొని స్వయం పాకము సిద్ధం చేసి కెప్టెన్ హతే పక్షమున దానిని బాబాకు అర్పించిరి. నిమోన్కర్ మరుసటి దినము అన్నము, కూర చేసి బాబాకు అర్పించను. బాబా భోజనం చేయనప్పుడు అన్నమును, ఇతర పదార్థములు మాని చిక్కుడుకాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హతే సంతోషానికి అంతు లేకుండెను. పవిత్రము చేసిన రూపాయి.
ఇంకొకసారి హతేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునర్చిన రూపాయి నుంచవలెనని కోరిక కలిగెను. షిరిడీకి పో స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హతే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీకి చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ యొస్సంగెదను. బాబా దానిని జేబులో వేసుకొనెను. తరువాత హతే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడి చేతి బొటన వేలుతో పైకెగురవేసి ఆడి ఆ స్నేహితునికి ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఊదీ ప్రసాదముతో కూడా ఇచ్చివేయము, నాకేమీ అక్కరలేదని చెప్పుము, శాంతముగా సంతోషముగా నుండమనును. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హతేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయో చెప్పెను. ఈసారి హతే మిక్కిలి సంతుష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలుగు చేయునని గ్రహించెను. మనపూర్వకంగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారం నెరవేర్చనని సంతసించెను. వామన్ నార్వేకర్. చదువరులు ఇంకొక కథను వినెదరుగాక. వామన్ నార్వేకర్ అన్నతడు బాబా మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు ఒక రూపాయి తెచ్చెను. దానికి ఒక ప్రక్క సీతారామ లక్ష్మణులను, ఇంకొక పక్క భక్తాంజనేయుడును కలరు. అతడు దానిని బాబాకిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమునర్చి ఊదీ ప్రసాదంతో తనకివ్వవలెనని అతని కోరిక. కానీ బాబా దానిని వెంటనే జేబులో వేసుకొనెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. వామన్ రావు ఎదుట బాబా ఇట్లనెను, దీనిని ఎలా అతనికి ఇవ్వవలను? దీనిని మనమే ఉంచుకుందుము. అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి వానిది వానికి ఇచ్చేదము. ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లనెను, ఆ నాణెము విలువ 25 రూపాయల కంటే హెచ్చైనది. శ్యామ, ఈ రూపాయిని తీసుకొను, మన కోసంలో దీన్ని నుంచుము, దీనిని నీ మందిరంలో పెట్టి పూజింపుము. బాబా ఎందులకి మార్గం అవలంబించిరో అడుగుటకు ఎవరికి ధైర్యం చాలకుండెను. ఎవరికి ఏది క్షేమమో వారికే తెలియను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 29వ అధ్యాయం సంపూర్ణం.